బైబిల్లో కనబడుతున్న ట్విన్ సిటీస్గా పిలువబడుతున్న సొదొమ అండ్ గొమొర్రా ఇవి నాశనం అవడానికి గల ప్రధానమైన 5 పాపాలేంటో మనం చూడబోతున్నాం. అందులో ఒక్కటి మాత్రమే అందరికీ పాయింట్అవుట్ అయింది, అందరికీ లైమ్ లైట్లో కనబడింది. కానీ మిగిలినవేంటో కూడా మనం చూద్దాం. ఈ 5 ఏంటో ఒక్కొక్కటిగా మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. మొదటిగా యూదా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు. ఆ ప్రాంతము చేసిన భయంకరమైన పాపాల్లో మొట్టమొదటి పాపం ఏం చెప్పనా, వ్యభిచారానికి బాగా అలవాటు పడింది ప్రాంతం. వ్యభిచారానికి భయంకరమైన లస్టుతో ఒక రకంగా చెప్పాలంటే కడుపు నిండినోడు అరిగించుకోవడానికి ఏమైనా చేస్తాడు. ఇలాగ బాగా కడుపు నిండిపోతూ ఉండేసరికి వీళ్ళు అరిగించుకోవడానికి ఏం చేశారు చెప్పనా, వ్యభిచారం స్టార్ట్ చేశారు. ఈ పాపం ఎలా స్టార్ట్ అయింది, ఎలా టర్నింగ్ తీసుకుందంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది, వ్యభిచారం. ఒక విషయం చెప్పనా, వ్యభిచార సంబంధమైన పాపము కానీ లైంగిక పరమైన పాపాలు కానీ మీలో ఏ ఒక్కరిలో ఉన్న ఆశీర్వాదానికి పరలోకానికి దూరం అవుతారు. ఆశీర్వాదానికి దూరమైనా పర్లేదండి, పరలోకానికి దూరం అయితే ఇంకా దానికంటే మించిన దరిద్రం ప్రపంచంలో ఉండదు. ఇప్పటికి చాలా మందిని పడేస్తున్న పాపం ఏంటంటే లస్ట్. ఇప్పటికీ చాలామందిని వైబ్రేషన్కి గురి చేస్తున్న పాపం ఏంటంటే లస్ట్. ఇప్పటికీ చాలామందికి నిలకడ లేకుండా చేస్తున్న పాపం ఏంటంటే లస్ట్. ఇప్పటికీ అనేక మంది ఒంటరితనంలో వెళ్ళడానికే భయపడేలా చేస్తున్న పాపం ఏంటంటే లస్ట్. ఇప్పటికీ చాలామంది ప్రతి యాప్కి పాస్వర్డ్లు పెట్టుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దాని వెనక చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే లస్ట్. ఇప్పటికీ చాలామంది వేరే వాళ్ళు ఫోన్ చెక్ చేస్తామంటే భయపడుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే లస్ట్. ఇప్పటికీ చాలామంది యవ్వనస్తులు పడిపోతున్నారంటే దానికి కారణం ఏంటి చెప్పనా, లస్ట్. అదే లస్ట్ మీలో ఉంటే గమనించండి, సొదొమ గొమొర్రాలో ఉన్న అదే పాపము మీలో ఉంటే దానికి పట్టిన అదే గతి మనకు కూడా పడుతుంది. సో యవన కాలంలో ఇలాంటి ఆలోచనలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. బాడీలో జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు, లేదా ఈ కాలంలో వచ్చే తలంపులు కావచ్చు, మనం తిరుగుతున్న ఫ్రెండ్స్ కావచ్చు, మనం ఉంటున్న సర్కిల్ కావచ్చు. ఈ ఆలోచనలు పెంచుతూ ఉండడం సహజం, సర్వసాధారణం. అయితే ఆ ఆలోచనలను మీరు జయించడం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఆలోచన రావడం తప్పు కాదు. అపవాది ఖచ్చితంగా ఆలోచన తీసుకొని వస్తాడు. కానీ ఏది తప్పు చెప్పనా, ఆలోచనను జయింపచేయడం తప్పు. చాలామంది అనుకుంటారు, అన్న ఆలోచన వచ్చేస్తుంది నేను పాపం చేసేస్తున్నట్టే కదా అంటారు. కాదు. ఆలోచన రావడం సర్వసాధారణం. మరి ఏది తప్పు, ఆలోచన రావడం కాదు. ఆలోచన నువ్వు గెలిపిస్తావు చూసావా, అది తప్పు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి సాతాను ఒక ఆలోచన చెప్పాడు, అది యేసుప్రభు వారు తప్ప. ఏంటి ఆలోచన, నీవు నా కాళ్ళకు మొక్కితే ఈ లోక రాజ్యాలన్నింటినీ నీకు ఇస్తా అన్నాడు. యేసుప్రభు వారు దాన్ని గెలిపించలా. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో పాపము జరగకుండా ఉండాలి అంటే ఒకే ఒక కారణం ఏంటి చెప్పనా, ఈ ఆలోచనలు తొక్కడం మనం ప్రారంభించాలి. శరీరాన్ని నలకొట్టుకోవడం మనం ప్రారంభించాలి. నువ్వు ఎంత తొక్కుతావో అంతగా నువ్వు పైకి వెళ్తావు, ఎంతగా తొక్కుతావో అంతగా నువ్వు పాపాన్ని జయిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలంటే, మనం పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చిన్న బాట మనకు కనబడుతుంది, చిన్న మార్గం మనకు కనబడుతుంది. ఆ చుట్టూ అటు ఇటు మనకు గడ్డి కనపడుతుంది, కానీ ఆ బాటలో మనకి ఏం కనపడుతుంది చూడండి, గడ్డి కానీ మొక్కలు కానీ కనబడవు. రీజన్ ఏంటి, తొక్కుతూ ఉంటారు కాబట్టి. అలా తొక్కడం ఒక నెల ఆపేయండి, ఆ బాటలో కూడా మనకు గడ్డి మొలవడం స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి దేవుడు మనకు స్ట్రైట్గా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎంతగా తొక్కితే అంత షైన్ అవుతావు. ఎంతగా తొక్కితే పాపం అనే ఆ గడ్డి మొలవకుండా, చేదైన వేర్లు మొలవకుండా మన జీవితం ఉంటుంది. అందుకే పౌలు గారు అంటారు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనెక్కడ భ్రష్టుడనై పోదునేమో అని ఏం చేశాడంట, ప్రతిదినం ఏం చేశాడు, నెలకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి కాదు, ప్రతి దినము దాన్ని తొక్కడం స్టార్ట్ చేయండి. గడ్డి మొలవకుండా ఏ పాపపు ఆలోచన రాకుండా ఖచ్చితంగా ఉంటుంది. ఈ సీక్రెట్ మనకు తెలియక అందరం తొక్కడం ప్రారంభిస్తాం. పాటలు పాడేవాడిని తొక్కుతాం, వాక్యం చెప్పేవాడిని తొక్కుతాం. మన జీవితంలో మనకున్న పాపాలను తొక్కడం మాత్రం రాదు. ఎదుటి వాళ్ళని తొక్కడం నేర్చుకున్నాం. ఎదగాలంటే తొక్కాల్సిన ఎదుటివాడిని కాదు, ఎవరిని, మనలో ఉన్న పాపపు ఆలోచనలు తొక్కాలి. నిజం, మనం షైన్ అవ్వాలంటే తొక్కాల్సింది ఎదుటివాడిని కాదు, ఎదగాలంటే తొక్కాల్సింది ఎదుటివాడిని కాదు. నాలో ఉన్న పాపాన్ని నేను తొక్కాలి, నాలో ఉన్న పాపపు బీజాలను నేను తొక్కాలి. నాలో ఉన్న చేదైన వేర్లు రాకుండా నా శరీరాన్ని దినదినము నలకొట్టుకుంటేనే నా జీవితం బాగుపడుతుంది.
అయితే అయితే ఈ ఈ సొదొమ గొమొర్రాలో ఉన్న పాపాలు ఏం పాపం అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి, లస్ట్తో స్టార్ట్ అయింది. ఆ లస్ట్ కూడా భయంకరంగా పెరిగి 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 ఎలా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఏమో వ్యభిచారం అంటే ఏంటి, రెండు ఆపోజిట్ జెండర్స్ మధ్య జరిగే పాపం కదా. వ్యభిచారం అంటే ఏంటి, రెండు ఆపోజిట్ జెండర్స్ మధ్య జరిగే పాపం. ఇది కాస్త వీళ్ళ లస్ట్ కొంచెం పెరిగిపోయి ఆపోజిట్ జెండర్స్ ఏంటి భయ్, ఆపోజిట్ జెండర్స్ ఏంటి, అమ్మాయిలు ఇక మీతో మాకు పని లేదు అని చెప్పారు. అప్పుడు అమ్మాయిలు అన్నారంట, మీతో కూడా మాకు పని లేదు అన్నారంట. మరి ఏంటి అని అంటే, నాకు మా వాడు ఉన్నాడుగా అన్నాడట. మరి నీ పరిస్థితి ఏంటంటే, నాకు మా స్నేహితురాలు ఉంది కదా అన్నదంట ఆవిడ. అదేంటి అంటే, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. ఇలాంటి వారు ఉన్నారా అంటే, నిజం చెప్తున్నానంటే, నేను హాస్టల్కి వెళ్ళే అందరూ నాకు తెలియదు ఇలాంటి వాళ్ళు ఉంటారని. నిజం, సీరియస్గా చెప్తున్నాను. హాస్టల్లో వీళ్ళు ఎక్కడ దరిద్రం సంత అంత ఉంటుంది చూడండి. హాస్టల్కి ఒక్కడైనా ఉంటాడు ఇలాంటి వాడు. అది గర్ల్స్ హాస్టల్ కానివ్వండి, బాయ్స్ హాస్టల్ కానివ్వండి. ఇలాంటి దరిద్రులు పెరిగిపోతున్నారు ఈ మధ్యకాలంలో. పైగా ఇది ఒక చట్టం అయిపోయింది, ఇది ఒక లీగలైజ్డ్ ఏమంటారు వర్క్ అయిపోయింది, యాక్ట్ అయిపోయింది. అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చట, అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చట. దీనికి చట్టాలు సమర్థిస్తున్నాయట. చట్టము సమర్థించిన దేవుడు సమర్థించాడు. ఈ లస్ట్ అంతా పెరిగిపోయి వీళ్ళకి ఏమైపోయిందంటే, గేస్ అనేది ఎక్కడ పుట్టారు, గేస్ అందరికి పుట్టిల్లు ఎక్కడ అంటే అక్కడే స్టార్ట్ అయింది. వ్యభిచారానికి దానికంటే ముందే ఉండొచ్చేమో దాఖలాలు, వ్యభిచారానికి దానికంటే ముందే హిస్టరీ ఉండొచ్చేమో, కానీ గే అనే ఆ సిస్టమ్ని ప్రారంభించింది ఎవరు అంటే వీళ్ళే. లెస్బియన్ అనే ఆ సిస్టమ్ని ప్రారంభించింది ఎవరు అంటే వాళ్ళే. భయంకరమైన కాముకత్వంలోనికి వెళ్ళిపోయారు. ఆ కాముకత్వం వాళ్ళని ఏం చేసింది చెప్పనా, చంపేయడానికి చంపేసి అంత దారి తీస్తుంది. వారు నాశనం అయిపోవడానికి గల ప్రధానమైన కారణం భయంకరమైన కాముకత్వం. దీని గురించి దేవుడు కూడా బైబిల్లో చెబుతున్న మాట, లేవియాకాండం 18వ అధ్యాయం 22వ వచనం చూడండి. లేవియాకాండం 18వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. 22వ వచనం, లేవియాకాండం 18వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది ఏంటట, హేయము. ఇదే లేవియాకాండం 20వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చూడండి. 20వ అధ్యాయం 13వ వచనం, ఒకడు స్త్రీతో శయించినట్టుగా పురుషునితో శయించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరు గనుక వారికి ఏ శిక్షట, మరణ శిక్ష. మితిమీరిన కాముకత్వం, మితిమీరిన లస్ట్ దాహం, అది ఏ నాటికి ఎంత మాత్రము ఏ ఒక్కరికి మంచిది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్న నేను ఇది చేయనన్నా, వ్యభిచారం మాత్రమే చేస్తాను, నేను మంచోన్నా అంటే అంత సీన్ లేదంటాడు దేవుడు. వ్యభిచారము తప్పే, లెస్బియన్స్గా ఉండడం తప్పే, గేస్గా మారడం తప్పే, అది ఏదైనా తప్పే. సో హాస్టల్లో ఉన్న వారులారా, దయచేసి ఇలాంటి వారు మీకు తెలిస్తే అలాంటి వారితో స్నేహం కట్ చేయండి. ఎందుకంటే అలాంటి వాళ్ళతో స్నేహం పాప అతను ఎందుకు చూస్తారండి, అలాంటి వాళ్ళతో స్నేహాన్ని కట్ చేయండి. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఏమైందంటే 6 నెలలు వీడు వాళ్ళ ఉంటే ఓడలు బండ్లు అవుతాయంట, బండ్లేమో ఓడలు అవుతాయంట. దయచేసి ఆ దరిద్ర పెంటని సంఘానికి అంటించకండి. దయచేసి ఆ పెంటని సంఘానికి రానివ్వద్దు. 100% చెప్తున్నాను. అందరు ఇలా ఉంటారని చెప్పట్లేదు, కానీ హాస్టల్స్లో సర్వసాధారణంగా మనం వింటామో వినమో చెప్పండి వీటి గురించి. అది అమ్మాయిల హాస్టల్ కానివ్వండి, అబ్బాయిల హాస్టల్ కానివ్వండి. గుంటూరు నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసిందండి నాకు. గుంటూరు నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఇంకా ఓపెన్గా నేను చెప్పలేను, కానీ చాలా భయంకరంగా చెప్పింది ఆవిడ. చేసి, నానా నేను నీతో మాట్లాడొచ్చా అనింది. చెప్పండి అమ్మా అని మాట్లాడుతుంటే, నాన్న ఏమనుకోకు, నేను నానా అని పిలుస్తున్నాను, నా కొడుకు వయసు నీది, నాకు సుమారుగా 60 సంవత్సరాల కంటే పైనే ఉంటాయి, నేను ఒక హాస్టల్ నడిపిస్తున్న గుంటూరులో అనింది. చెప్పండి అమ్మా ఏంటమ్మా అంటే, నువ్వు యూత్కి మెసేజ్ చెప్పడం విన్నాను నాన్న, చాలా బాగా చెప్తున్నావు, ఓపెన్గా చెప్తున్నావు, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నావు, ఇంకొంచెం చెప్పనానా అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. అప్పుడు నేను అన్నాను, ఇంత చెప్పే ఏజ్ ఇంకా నాకు రాలేదమ్మా, ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా చెప్తాను, అంతవరకు నా మనసులో ఉంచుకుంటాను అని చెప్పాను. ఆవిడ చెప్పిన మాట ఏం చెప్పనా, బాయ్స్ హాస్టల్స్ కంటే గర్ల్స్ హాస్టల్ దరిద్రంగా మారిపోతున్నాయి నాన్న, నేను నడిపించేదే గర్ల్స్ హాస్టల్. ఆవిడ చెప్తుంటే చెవుల్లో నుంచి నాకు రక్తాలు గారిపోతున్నాయి. అందుకే చెప్పాను, అమ్మ ఏమనుకోకండి, ఇప్పుడైతే చెప్పే ఏజ్ నాకు లేదు, ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా చెప్తాను. ఆ రోజు మీరు చెప్పిన దానికంటే ఇంకా డబుల్ ఇంపాక్ట్తో కడిగి పారేస్తానమ్మా. అంతవరకు దేవుడు నన్ను కాపాడాలని ప్రార్థన చేయండి అని చెప్పాను. ఇంకేం చేస్తాను చెప్పండి. ఇప్పుడు నేను చెప్పలేనండి, సీరియస్గా చెప్పలేను. అంత దారుణంగా ఉంటారంట హాస్టల్లో. అలాంటి వారితో స్నేహాలు వద్దు, దయచేసి వద్దు. ఖచ్చితంగా అది మీ ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు. సో ఈ సొదొమ గొమొర్రా ఎందుకు పాడైపోయింది అంటే, ఫస్ట్ థింగ్
వ్యభిచారం అయితే అది రాను రాను రాజుగారి గుర్రం ఏమైందంట, గాడిదైనట్టుగా వీళ్ళకు ఆపోజిట్ జెండర్ ఇంకా నచ్చట్లేదట, సేమ్ జెండర్ కావాలని పట్టుబట్టారట. అందుకే చూడండి, ఎప్పుడైతే దేవదూతలు వచ్చారో ఆ దేవదూతలు పురుష రూపంలో ఉన్నారని వీళ్ళకి తెలుసు. ఈ లోతు దగ్గరికి వచ్చి వీళ్ళు అన్నమాట ఏంటంటే, నీ ఇంటికి బంధువులు వచ్చారు కదా, బయటికి పంపించన్నారు. అయ్యా ప్లీజ్ అయ్యా వద్దు, నా ఇంట్లో పురుషుని కూడని కన్యకలైన 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని నీ దగ్గర పంపిస్తా అంటే, చీ అమ్మాయిలా, వాళ్ళు ఎవరికి కావాలి అన్నారంట. మరి ఎవరికి కావాలట? అబ్బాయిలే మాకు కావాలి అన్నారు. సో ఈ తొండ ముదిరి ఊసరు వీళ్ళైనట్టుగా వీళ్ళ పాపం ముదిరేసరికి దేవునికి మండింది, ఆ మంట పైనుంచి వచ్చింది. సో ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అయితే సొదొమ నాశనం అవడానికి గల ప్రధానమైన కారణం లస్ట్ అనే మనం అనుకుంటాం. బట్ ఇంకా 4 ఉన్నాయి. ఏంటో త్వరగా చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచి తిని, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరూ నా దృష్టికి ఎలా అయ్యారంట? దేవుడు చెప్తున్న మాట ఏం చెప్పనా, ఎవరినో పాపలను చూశారట. వాళ్ళని చూడగానే దేవుడికి ఎవరు గుర్తొచ్చారట? ఎప్పుడో నాశనమైన సిటీస్ గుర్తొచ్చారట. వీళ్ళని చూడగానే, అరే ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు మళ్ళీ సేమ్ డిఎన్ఏ, సేమ్ యాటిట్యూడ్, సేమ్ పాపాలు. ఏంటా పాపాలు అంటే దేవుడు చెప్తున్నాడు, వారు వ్యభిచారులు. దాని గురించి పక్కకు పెడతాం. తర్వాత ఎలాంటి వారంటే అసత్యవర్తనులు. నెంబర్ వన్ ఏంటి? అసత్యవర్తనులు. నెంబర్ 2 లేదా నెంబర్ 1 వ్యభిచారులు. నెంబర్ 2 ఏంటి? అసత్యవర్తనులు. నెంబర్ 3 ఏంటి? ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుస్తారు. నెంబర్ 1 ఆల్రెడీ మనం వినేసాం. ఏంటి? వ్యభిచారులు మాత్రమే కాదు, పురుష సంయోగులు లేదా లెస్బియన్స్, గేస్ అలా మారిపోయారు కాబట్టి దేవునికి కోపం వచ్చింది. సెకండ్ థింగ్ ఏం చెప్పనా, వారు అసత్యవర్తనులు. దీనికి ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న ట్రాన్స్లేషన్స్లో చెప్పింది ఏంటంటే వాకింగ్ ఇన్ ద లైస్ ఆర్ టాకింగ్ లైస్. అబద్ధాలు ఈజీగా చెప్పేస్తే మనం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి, అందరూ వ్యభిచారులు కాకపోవచ్చు, అందరూ దొంగలు కాకపోవచ్చు, అందరూ వేశ్యలు కాకపోవచ్చు, అందరూ అన్ని పాపాలు చేయకపోవచ్చు, కానీ అందరూ చేసే కామన్ పాపం ఏంటి చెప్పండి? ఈజీగా చెప్పే పాపం ఏంటి? ఈజీగా చేసే పాపం ఏంటి? అబద్ధం చెప్పేస్తాం. ఒకవేళ ఇక్కడ ఉన్న మనలో ఎవరైనా నేను అబద్ధం చెప్పలేదండి పుట్టినప్పటి నుంచి అన్నారనుకోండి, అది ఇంకో అబద్ధం అవుతుంది. సీరియస్లీ కదా? అందరము చేసే పాపం ఏంటంటే అబద్ధం. ఏదో సరదాకి స్కూల్కో కాలేజ్కో డుమ్మా కొడతాం. ఎందుకు రాలేదంటే అమ్మమ్మకి బాలేదు సార్ అని అంటాం. ఆఫీస్కి వెళ్ళడానికి డుమ్మా కొట్టడానికి ఎన్ని నానా అబద్ధాలు చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జాబ్ హోల్డర్స్ అందరికీ చెప్తున్నా, దేవుడు చక్కని ఆరోగ్యం మీ ఇంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు, దేవుడు చక్కని ఆరోగ్యాన్ని మీకు ఇచ్చినప్పుడు, మీకు లీవ్ కావాలంటే సరి అయిన రీజన్ చెప్పండి. మీకు లీవ్ కావాలంటే సరి అయిన రీజన్ చెప్పి తీసుకోండి. దేవుడు చక్కని ఆరోగ్యాన్ని అమ్మకో, నాన్నకో, అమ్మమ్మకో, తాతయ్యకి ఇచ్చినప్పుడు దేవుని కృపను మర్చిపోయి, దేవుడు చూపించిన ఆ ప్రేమను మర్చిపోయి, అమ్మమ్మకు బాలేదు సార్, నాన్నమ్మకు బాలేదు సార్ అంటే నిజంగా బాలేదు అనుకోండి, నిజంగా బాలేకుండా చేశాడే అనుకోండి, ఆ తర్వాత ఏడ్చేది మీ సార్ కాదు, ఎవరు? ఏంటి మా అమ్మమ్మకు బాగలేదా అంటే అలెగ్జాండర్ దోమ కుడితే చచ్చిపోయాడు. మీ అమ్మమ్మ మా అమ్మమ్మ ఎంత? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్. మన అమ్మమ్మ మన ఊరు దాటితే ఇంకెవరికి తెలియదు, మన నాన్నమ్మ మన ఇల్లు దాటితే ఎవరికి తెలియదు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. ఎవరు ఎలా చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఎవరి వల్ల కానీ ఎవరు వచ్చారు చెప్పండి? అనుకోనంతది వచ్చింది. అందరు సైనికులు మంచి డాళ్ళతో ఏమంటారు ఆర్మర్స్తో ఆయన రూమ్ బయట నిలబడే ఉంటారు. ఏ గోడలో ఏమంటారు ఏ విండో నుంచి వచ్చిందో లేదా సైనికులను చూసుకుంటూ నవ్వుకుంటూ వచ్చిందో దోమ వచ్చింది. పిచ్చోళ్ళారా మీరు రాజు అయిపోతాడరా నా చేతిలో అనుకుని వచ్చింది, చిన్నగా ముద్దెట్టింది, వెళ్ళిపోయింది, చచ్చిపోయాడు. అందుకే చెప్తున్నా, దయచేసి అబద్ధాలను జయించడం ప్రారంభించండి. దయచేసి ఎట్ ఎనీ కాస్ట్ అబద్ధాలు చెప్పకండి. ఇంకో విషయం చెప్పనా, నిజం చెప్తే ఆ పాపానికి హిస్టరీ ఉంటుంది, అబద్ధం చెప్తే పాపానికి ఫ్యూచర్ మీరు రాస్తున్నారని అర్థం. ఎందుకంటే నిజం చెప్పేశారనుకోండి, ఎవరైనా వచ్చి నువ్వు ఇలా చేశాను, అవును చేశాను, అయిపోయి చేశాను, సారీ, ఇక చేయను, నిలబడి చెప్పేయండి. ఇంకెవరైనా మాట్లాడతారా? పొరపాటున ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నేను తాగుతున్నాను అనుకోండి, త్రాగుడు అలవాటు నాకు ఉందనుకోండి, ఎవరో సీక్రెట్గా ఫోటో పెట్టేసి గ్రూప్లో హల్చల్ చేసేసారనుకోండి, అప్పుడు నిజంగా నేను త్రాగుబోతున్నా అయితే వచ్చేసి నిలబడి, సంగమా సారీ,
తాగేసా, ఏమనుకోవద్దు, ఇక మాటిస్తున్నా, దేవుని నామంలో మాటిస్తున్నా, ఈరోజు నుంచి నేను మాటిస్తున్నా అని చెప్పి నేను నిలబడ్డాను అనుకోండి, రేపు పొద్దున ఎవరైనా వచ్చి నా గురించి తాగేవాడు అన్నా వినేవాడు ఎట్లుంటాడే, సారీ చెప్పిన తర్వాత ఎందుకే ఊరికే అని వాళ్ళే మనకి ఏమంటారు, బాడీ గార్డ్స్ అవుతారు. అలా కాకుండా నేను అబద్ధం చెప్పడం స్టార్ట్ చేశాను అనుకోండి, రేపు పొద్దున ఈ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం. అండ్ ఇంకో విషయం చెప్పనా, వెన్ ఎవర్ యూ లై, రిమెంబర్ దిస్, మీరు ఎప్పుడైతే అబద్ధం చెప్తున్నారో మీ తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి ఒకసారి గట్టిగా ఎవరైనా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. 8:44 తీసారా? మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుదురా. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. మరి ఏం చేసేవాడు? వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. అంటే ఫాదర్ ఆఫ్ లైజ్ ఎవరు? లూసిఫర్. ఫాదర్ ఆఫ్ లైజ్ ఎవరు? ఇఫ్ యు లై, యువర్ ఫాదర్ ఈజ్ నాట్ జెహోవా, దేవుడు కాదు. నీ తండ్రి ఎవరు అంటే పరలోకముందున నా తండ్రి అని మనం అంటే, నేను కాదురా బాయ్ అడ్రస్ మారిపోయింది అని అంటాడు. ఎక్కడ ప్రభు అంటే నరకముందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమంటాడు. ఎందుకు? వాడి అడ్రస్ అది ఎందుకు? దేవుని దగ్గర నుంచి అబద్ధాలు రావు, దేవుని దగ్గర నుంచి మోసాలు రావు, దేవుని స్వభావం అబద్ధం కాదు. సో మీరు మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా అబద్ధాలు చెప్పే అలవాటు మీలో ఎవరికైనా ఉంటే దాన్ని వెంటనే జయించండి. అబద్ధపు నోరు, అబద్ధపు నాలుక దేవునికి నచ్చదు. అబద్ధపు జీవితం, అబద్ధపు పోకడ దేవునికి నచ్చదు. అబద్ధపు ఆలోచనలు, అబద్ధపు ప్రవర్తన దేవునికి నచ్చదు. నిజము కానిది దేవునికి నచ్చదు, సత్యము కానిది దేవునికి నచ్చదు. కాబట్టి సత్యము కానిదైనా నిజము కానిదైనా అబద్ధాన్ని దయచేసి మీ జీవితంలో చంపండి. దయచేసి మీ జీవితంలో చంపండి. వ్యభిచారం అందరికీ యాప్ చేయలేకపోవచ్చు, దొంగతనము అందరికీ యాప్ చేయలేకపోవచ్చు, కానీ అబద్ధం అందరము కామన్గా కలిగి ఉండే మిస్టేక్. సో కామన్గా కలిగి ఉన్న ఈ మిస్టేక్ని అందరము కంబైన్డ్గా కలిసి దాన్ని జయిద్దాం. అందరము కంబైన్డ్గా కలిసి దాన్ని బయటికి నెట్టేద్దాం. అబద్ధం అనేది మన నోటికి రానివ్వకుండా నిజ దేవునికి సంబంధించిన బిడ్డలముగా ఎల్లప్పుడూ నిజాన్ని మాత్రమే మాట్లాడదాం. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న అబద్ధమే కదా అనుకుంటాం, ఆ అబద్ధమే సొదొమ నాశనానికి కారణమైంది. సొదొమ నాశనానికి కారణం ఏం చెప్పనా? అబద్ధం. జస్ట్ లస్ట్ కాదండి, జస్ట్ లస్ట్ కాదు, అబద్ధాలకు మరిగిపోయారు. సో ఇక్కడ ఎవరైనా అబద్ధాలు ఈజీగా చెప్తూ ఈజీగా డ్యూటీ విషయంలో, డే విషయంలో అలా కొనసాగిస్తూ ఉన్నారంటే దయచేసి దాన్ని మానండి, లేదంటే అది మీకు చాలా 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 ప్రమాదం. ఇక థర్డ్ మిస్టేక్ ఏంటి? 14వ వచనం. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవ్వడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను ఏం చేస్తారంట? బలపరుస్తారు. ఐ హవ్ సీన్ మెనీ క్రిస్టియన్స్ అండి, ఈ లోపం మీలో ఉంటే తొలగించుకోండి. నేను మరలా చెప్తున్నాను, నేను చాలామంది క్రిస్టియన్స్ చూశాను. ఈ లోపం మీలో ఉంటే తొలగించుకోండి. మన ఫ్రెండ్స్కి మనం సపోర్ట్గా నిలవడం తప్పేం కాదు, మన ఫ్రెండ్స్కి మనం సపోర్టర్స్గా ఉండడం తప్పేం కాదు. కానీ నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన అతడు చేసిన ప్రతి దానికి నీ సపోర్ట్ ఉండక్కర్లేదు. నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన అతడు చేసిన ప్రతిదాన్ని నువ్వు వెనకేసుకొని రావక్కర్లేదు. నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన అతడు చేసిన ప్రతిదీ మంచి అయిపోదు. నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన అతడు చేసిన ప్రతిదీ న్యాయమైపోదు. సో నీ ఫ్రెండ్ కాబట్టి అతడు ఏది చేసినా నేను సపోర్ట్గా నిలబడతాను అన్న ఒకవేళ నువ్వంటే నువ్వు దేవుని దృష్టిలో భయంకరమైన పాపాన్ని చేస్తున్నాను విషయాన్ని మొట్టమొదటిగా నువ్వు గమనించాలి. ఫ్రెండ్ అంటే ఎవరు? తప్పును సపోర్ట్ చేసేవాడా? ఫ్రెండ్ అంటే ఎవరు? నువ్వు చేయరా తప్పులు, నువ్వు చేయరా మావ నేను చూసుకుంటా అనేవాడా? కాదు. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయం చేస్తాడంటే. మీ ఫ్రెండ్స్ తప్పుదని చేస్తున్నప్పుడు దయచేసి మీ సపోర్ట్ని ఇండెఫినెట్గా దాన్ని ఆపేయండి. ఇండెఫినెట్గా అసలు ఇక ఏ మాత్రం ఎక్స్ప్లెనేషన్ రే నువ్వు ఎంత ఫ్రెండ్ అయినా నువ్వు ఈ తప్పిదం చేస్తే నేను సపోర్ట్గా నిలబడను అని చెప్పండి. అలా చెప్పడం బట్టి భయం అనేది కలుగుద్ది. ఇది అందరికీ వర్తిస్తుంది, నాకైనా సరే. రేపొద్దున నేనైనా ఏదైనా తప్పిదము చేస్తే మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి, మీరు నా వెల్ విషర్స్ కాబట్టి మీరు నాకు సపోర్ట్గా నిలబడక్కర్లేదు. మరి ఏం చేయాలి? ఈ తప్పు చేస్తున్నావన్నా మారు అని చెప్పాలి. అది కాకుండా నేను ఏది చేస్తే అది మీరు సపోర్ట్ చేస్తున్నట్టు భయంకరమైన తప్పిదం వద్దు. ఎందుకు ఈ మాట చూద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. లేవియాకాండం 19వ అధ్యాయం 17వ వచనం చూద్దాం.
లేవియాకాండం 19:17 చూద్దాం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని ఏం చేయాలంట? గద్దించాలండి. దేవుడు అసలు మనల్ని సంఘంలో పెట్టిందే దానికి కారణం ఏంటి? సంఘంలో మన అందరిని నడిపించిందే కారణం ఏంటి? 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఒకరినొకరు ఏం చేయాలంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించాలి. అలా రక్షించాలంటే నేను తప్పిదం చేసినప్పుడు మీరు చెప్పాలి, బ్రదర్ ఇది తప్పు అని. మీరు తప్పు చేసినప్పుడు బ్రదర్ ఇది తప్పు, సిస్టర్స్ ఇది తప్పు అని నేను చెప్పాలి. అలా తప్పులను సరి చేసుకోకుండా, తప్పులను ఏమంటారు పాయింట్అవుట్ చేసి దాని నుంచి బయటికి లాగే ప్రక్రియ చేయకుండా, నేను ఏది చేసినా మీరు సపోర్ట్ చేసి, మీరు ఏది చేసినా నేను సపోర్ట్ చేస్తే, ఖచ్చితంగా దుర్మార్గతను మనం సపోర్ట్ చేస్తే సొదొమ మనుష్యుల డిఎన్ఏ కలిగిన వారమే. ఆ డిఎన్ఏ ఎక్కడైతే ఉందో ఆ డిఎన్ఏ దేవునికి నచ్చదు. ఆ డిఎన్ఏ ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా నాశనం కూడా వెంటాడి వెతికి మరీ వేటాడుతుందట. ఇంతవరకు మీ లైఫ్లో ఎవరికైనా అసత్యవాదులకు కానీ మీ ఫ్రెండ్స్ అయినందుకు వారు తప్పు చేసిన సపోర్ట్ చేసుంటే దయచేసి ఈ క్షణాన ఆ సపోర్ట్ని విరమించుకోండి. ఈ క్షణాన ఆ సపోర్ట్ని వెంటనే బ్యాక్ వచ్చేయండి. దాని నుంచి కమ్బ్యాక్ వద్దు. దయచేసి ఆ సపోర్ట్ని తీసేయండి. అలా తీసేయకుండా మీ ఫ్రెండ్స్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తా అంటే వారి తప్పిదము మీ మీద కూడా మోపబడుతుంది. వారి తప్పిదము ఆ యాక్ట్ మీ మీద కూడా అప్లై అవుతుంది. ఆ సెక్షన్స్ మీ మీద కూడా అప్లై అవుతాయి. తాగుతున్న వాడిని చూసి బ్రదర్ ఇది తప్పు అని నువ్వు చెప్పకుండా వాడిని ఎంకరేజ్ చేస్తే నువ్వు కూడా తాగుపోతువే, అఫ్కోర్స్ నువ్వు తాగకపోయినా. స్మోకర్ని చూసి నువ్వు తప్పు అని చెప్పకపోతే నువ్వు కూడా స్మోకర్వే, అఫ్కోర్స్ నువ్వు స్మోక్ చేయకపోయినా. ఒక వ్యభిచారిని స్నేహితుడు ఉన్నప్పుడు వాడికి నువ్వు చెప్పకుండా అరే చెబితే ఎందుకు లేరిపోని గొడవలు ఎందుకు, చూసి చూడనట్టుగా ఉందాం, మళ్ళీ వాడితో నా ఫ్రెండ్షిప్ ఎందుకు కట్టవడం అని ఒకవేళ నువ్వు చెప్పడం మానేస్తే ఖచ్చితంగా అది నీ తప్పు కూడా అవుద్ది. అందుకే నేను ఎప్పుడు కూడా నువ్వు పాపివి అని నేను నిందించను, దూషించను. కానీ తప్పిదాన్ని మాత్రం చెప్పి బ్రదర్ మారండి అని చెప్పడానికి రీజన్ ఏం చెప్పనా? మేము ఆ తప్పిదం చేయనప్పుడు మేమెందుకు మోయాలి? మేము ఆ తప్పిదం చేయనప్పుడు మేమెందుకు నరకానికి వెళ్ళాలి? నేటి తప్పిదం చేయకపోయిన నరకానికి వెళ్తారంటే నీ ఎదుటి వాని పాపము పొరుగు వాని పాపము నీ మీదికి రాకున్నట్లు నువ్వు తప్పక వాని ఏం చేయాలంట? గద్దించడం. రే పనికి మళ్ళీ అది ఇది అని కాదు, అది కాదు, బూతులు తిట్టడం కాదు, బ్రదర్ ఇది తప్పు అని చెప్పడం కూడా గద్దించడమే. బ్రదర్ సిస్టర్ ఇది తప్పు అని చెప్పడం కూడా ఖండించడమే. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైనా మీరు చూస్తే ప్రతిపక్షం ఒకటి పాలకపక్షం ఒకటి మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా కొట్టుకోవడానికి ఒకప్పుడు ఏంటంటే బాక్స్లో WWE ఏదో ఉండేది, 2 నిలబెట్టి కొట్టించేవారు. ఇప్పుడు అదేం లేదు, అసెంబ్లీకి వెళ్ళిపోయి కొట్టుకోవడమే. అందులో ప్రయోజనకరమైన మాటల కంటే ప్రయోజనం లేని మాటలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి జనరల్ అసెంబ్లీలో. వాళ్ళు తిడతారు, మధ్యలో ఒకటి లేచి అధ్యక్ష దీన్ని నేను ఖండిస్తున్నా అని అంటాడు. ఆ ఖండిస్తున్నాను దగ్గర బూతులు ఏం మాట్లాడే, లేదా పనికి మళ్ళీ తిట్టడే, లేదా ఇంకా 2 అని బీప్ సౌండ్లు ఏమైనా ఏడే ఖండిస్తున్నా అనే మాట దాని అర్థం ఏంటంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్, ఐ డోంట్ యాక్సెప్ట్. సో మీ ఫ్రెండ్స్ ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత బాండ్ మీకున్నా, బాండ్ ఏమైపోద్దు అంటే మరి నిజంగా దేవుడు కూడా మీరే అంత ఊహించారు. దేవుడు ఆశకు లేని ప్రాణాన్ని ఏం చేస్తాడంట? అయ్యా ప్రభువా మా బాండ్ దెబ్బతినొద్దు అంటే మరి మీ ఫ్రెండ్ నరకాన్ని పంపించి నేను పరలోకాన్ని తీసుకెళ్ళి బాండ్ దెబ్బతీస్తాడు దేవుడు. వెళ్ళిపో నాన్న, నువ్వు కూడా ఆడితో పాటు వెళ్ళిపో అంటాడు. సో దయచేసి ఆ తప్పిదం చేయకండి. 23వ అధ్యాయం 14 యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవ్వడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను ఏం చేస్తున్నారంట? బ్రదర్ నువ్వు చేయి, నేను చూసుకుంటా. ఒరే తాగితే బండి నడపలేమేమోరా, నువ్వు తాగరా నేను నడుపుతా అంటాడు. ఒరే అబద్ధం చెప్తే తప్పేమోరా, చెప్పకపోతే మనం ఇరుక్కుంటాం రా చెప్పే అంటారు. అరే సంఘానికి మనం ఈరోజు వెళ్ళకపోతే తప్పేమో, ఓరే మామ ఎప్పుడు వెళ్ళేదేగా సంఘం, మనం వెళ్ళకపోతే ఆగిపోద్దా, ఏమవుదు మనం జస్ట్ అలా ఒక రౌండ్ వేసేసి వచ్చేద్దాం పదా అని అంటారు. తప్పు చేయడం ఎంత తప్పో తప్పుని సపోర్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఒక విషయం చెప్పనా, ఇప్పుడు మీరు పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీకి మీరు సపోర్ట్ చేయక్కర్లా. ఇండియాలో ఉండి పాకిస్తాన్కి మీరు ఒకవేళ మంచి స్లోగన్స్ చెప్పారనుకోండి చాలు, ఇక్కడ అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. మీరేం బాంబు పెట్టక్కర్లా, ఏమంటే బాంబులు తయారు చేయక్కర్లా, AK-47 మోసుకుంటే వెళ్ళక్కర్లా, జస్ట్ శత్రువుకి సపోర్ట్గా నిలబడండి. అంతెందుకు పాకిస్తాన్ నుంచి ఒక తీవ్రవాది వచ్చాడు ముంబై హోటల్కి, ఎవరైనా అతను కసబా, ఎందుకంటే కసబ్ని అలా చంపేశారు పాపం కుర్రోడు అనండి. ఒకసారి మీరు అనండి జస్ట్ నిలబడి ఆన్లైన్ నిలబడి ఇలా జస్ట్ ఎందుకంటే పాపం మంచోడే కదా అని ఒక మాట అనండి. తర్వాత కసబ్ ఇప్పుడు లేడు అనుకోండి వేరే విషయం, ఒకవేళ ఆయన ఇంకా దొరక్కపోతే, ఆయన దొరుకుతాడు లేడు కానీ
మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని ఫస్ట్ లోపల వేస్తారు. రీజన్ ఏంటి? తప్పు చేయడం మాత్రమే కాదు, తప్పు చేసిన వాడిని సపోర్ట్ చేయడం కూడా ఏంటి. సో ఇంతవరకు మీ ఫ్రెండ్స్ని ఎవరైనా తప్పు చేసినప్పుడు సపోర్ట్ చేస్తే ఇండెఫినెట్గా మీరు దయచేసి మీ సపోర్ట్ని వెనక్కి తీసుకోండి. టేక్ బ్యాక్ యువర్ సపోర్ట్, నో మ్యాటర్ హౌ క్లోజ్ యు ఆర్, నో మ్యాటర్ హౌ క్లోజ్ హీఈస్ లేదా షీఈస్. ఏది ఏమైనా సపోర్ట్ మాత్రం ఇవ్వకండి. అక్రమము చేసేవారికి కానీ అసత్యవాదులకు కానీ మన సపోర్ట్ ఇవ్వకూడదు. మరి ప్రేమ అంటే ఏంటి అంటే మేలు కోరి స్నేహితుడు ఏం చేయాలి? ఇఫ్ యు ఆర్ ట్రూ లవర్, ఇఫ్ యు ఆర్ ట్రూ ఫ్రెండ్, అతనికి ఏం చేయాలి చెప్పరా? ఇది తప్పు అని చెప్పి గాయం చేసి బాధైన పెట్టు, కానీ లేనిపోని అబద్ధాలు చెప్పి అతని జీవితాన్ని నాశనం చేసే నాశనకర్తలుగా మాత్రం అస్సలు ఉండొద్దు. దయచేసి తప్పుని ఎంకరేజ్ చేయకండి. అది ఏమాత్రం మంచిది కాదు. ఇది ఎవరి డిఎన్ఏ చెప్పండి? అబద్ధాలు చెప్పేది ఏ డిఎన్ఏ? సొదొమ డిఎన్ఏ. తర్వాత లస్ట్ ఏ డిఎన్ఏ? ఆ డిఎన్ఏ. సపోర్ట్ రాంగ్ పర్సన్స్కి సపోర్ట్ ఇవ్వడం ఎవరి డిఎన్ఏ? వాళ్ళ డిఎన్ఏ. ఇక తర్వాత ఉన్న 2 పాపాలు ఏంటో హెచ్కేలు గ్రంథం ఓపెన్ చేద్దాం. హెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49-50 వచనాలను మనం చూద్దాం. హెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49-50. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. ఏంటట? దానికి ఏం పెరిగిపోయిందట? బాగా గర్వం పెరిగిపోయిందట. సొదొమ అనగానే మనకు కనబడే లస్ట్ మాత్రమే అండి, కానీ అబద్ధాలు మనకు కనబడట్లా. దాని తర్వాత ఉన్న రాంగ్ డీడ్స్కి చేస్తున్న సపోర్ట్ మనకు కనబడట్లా. ఆ తర్వాత దేవుడు చెప్పిందని చెప్పనా, దానికి బాగా ఏదో ఎక్కువైందంటే ఏంటి? ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువైందంటే. ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? కొవ్వు ఎక్కువైపోయింది, గర్వం ఎక్కువైపోయింది, బాగా గర్వం ఎక్కువైపోయింది. ఆ గర్వం ఎవరిలో ఉంటే వారు ఏమైపోతారు చెప్పండి? సామెతల్లో ఉంటుంది, నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం. మై డియర్ చర్చ్, ఒక్కటే మిమ్మల్ని బతిమాలుతున్నా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే కొలది మీకు పరిచయం అవ్వాల్సింది తగ్గింపే కానీ గర్వము కాదు. దేవుడు మిమ్మల్ని దీవించే కొలది మీకు ఇంకా 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 మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది హంబుల్నెస్సే కానీ యాటిట్యూడ్ కాదు. దయచేసి యాటిట్యూడ్ మెయింటైన్ చెయ్యకండి. మై యాటిట్యూడ్ మై విష్ అనకండి, మై లైఫ్ మై రూల్స్ అనకండి. మీరు ఎదిగే కొద్దీ మీకు రావాల్సింది తగ్గింపు, మీరు పెరిగే కొద్దీ మీకు రావాల్సింది హంబుల్నెస్. అది దూరమైందా, గర్వం వచ్చిందా, గర్వానికి నెక్స్ట్ స్టాప్ ఏంటి చెప్పండి? నాశనం. ఆ నాశనం మీకు ఉండకుండా ఉండాలి అంటే గర్వాన్ని చంపేయండి. నేను చాలామందిని చూశాను, జాబ్ రాకముందు వారి టాక్స్ ఒకలా ఉంటాయి, జాబ్ వచ్చాక వారి టాక్స్ ఒకలా ఉంటాయి. జీతం తక్కువ ఉన్నప్పుడు వారి టాక్స్ ఒకలా ఉంటాయి, జీతం ఎక్కువైన తర్వాత వారి టాక్స్ ఒకలా ఉంటాయి. తర్వాత సేవలోనికి రాకముందు వారి టాక్స్ ఒకలా ఉంటాయి, సేవలోనికి వచ్చాక వారి టాక్స్ ఒకలా ఉంటాయి. నా సేవలో ఇంతమందిని అలాంటి వారిని చూశాను. ఎందుకు రావాలి పొగరు? ఎందుకు రావాలి గర్వం? నాకు మీటింగ్స్ ఉంటే గర్వం రావాలా? నాకు మీటింగ్స్ ఉంటే పొగరు రావాలా? నా మెసేజ్ చాలామంది ఫాలో అవుతుంటే సో వాట్ అయితే గర్వం వచ్చేయాలా? అలా దేవుడు బైబిల్లో ఏమైనా రూల్ ఏమైనా పెట్టాడా? దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు ఎంత ఎదిగినా ఎలా ఉండాలి చెప్పండి? తగ్గించుకొని ఉండాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నీ గర్వం వచ్చిందంటే రాసి పెట్టుకో, నీ నాశనానికి నువ్వే పునాది వేసుకుంటున్నావు. నీ నాశనానికి. ఇప్పుడు జాబ్ లేని వారికి కూడా నేను చెప్తున్నా, జాబ్ వచ్చాక మీ యాటిట్యూడ్ మారకూడదు. మహా అంటే మీకు మనకి రావాల్సిన గ్యాప్ ఎక్కడంటే మీరు డ్యూటీలో ఉన్న గ్యాపే రావాలి. డ్యూటీలో ఉండి కుదరకపోవాలి, కానీ నా జాబ్ వచ్చింది వీళ్ళతో పని ఏంట్రా, ఆ గ్యాప్ రాకూడదు. శాలరీస్ కానీ ప్రమోషన్స్ కానీ పెరిగే కొద్ది మీరు ఇంకా తగ్గించుకొని ఉండాలి. అలా కాకుండా స్కిల్స్ లేనప్పుడు ఒకలాగా, స్కిల్స్ వచ్చిన తర్వాత ఒకలాగా. హిజ్కియా పడిపోవడానికి గల ప్రధానమైన కారణం గర్వం. సొలొమోను పడిపోవడానికి గల ప్రధానమైన కారణాలు ఒక కారణం గర్వం. ఇది తెలియకుండానే వస్తుంది. అండ్ ఇంకో విషయం చెప్పనా, సేవకుల్లో ఎక్కువగా చాలామంది పడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గర్వం. సీరియస్గా చెప్తున్నాను, తెలియకుండానే వస్తుంది. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 4-5 గుర్తుపడితే తెలియకుండా గర్వం వస్తుంది. సీరియస్గా చెప్తున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అలా ఎప్పుడైనా నేను వెళ్ళేటప్పుడు ఎవరైనా ఈ రీసెంట్గా ప్రవీణ్ పగడాలన్న సమాధి చూడడానికి వెళ్ళాం. అక్కడ 2 గుర్తుపట్టి అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న అన్నారు. వెంటనే నా మనసులో అనుకున్నాను, ప్రభు గర్వం రానివ్వకుండా చేయి.
కొన్ని బస్ స్టాండ్స్లో గుర్తుపడతారు, అన్న సన్నిరాజ్ అన్న మీరే కదా అంటారు, గర్వం రాకుండా చేయి. కొన్నిసార్లు ట్రావెల్లో గుర్తుపడతారు, అన్న సన్నిరాజ్ అన్న మీరే కదా అంటారు, గర్వం రాకుండా చేయి ప్రభువా. ఒకరు మనల్ని గుర్తుపట్టేటప్పుడు తెలియకుండా వచ్చేస్తుందండి, తెలియకుండా. సో ఎప్పుడైనా మీకైనా నాకైనా సేవకులు కాకపోయినా ఎవరికైనా ఒకే రూల్, ఎదిగే కొలది మనం ఏం చేయాలి చెప్పనా, తగ్గింపు కలిగి ఉండాలి. అలా కాకుండా గర్వం తెచ్చుకున్నామంటే నా నెక్స్ట్ స్టాప్ ఏం చెప్పండి, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. సో ఎంత గర్వం వచ్చేసి ఉంటే ఆ నాశనం వచ్చి ఉంటుంది చెప్పండి, ఎవరికి, ట్విన్ సిటీస్కి. ఎంత గర్వం వచ్చేసి ఉంటే ఎవరు చెప్పినా వినడే, నువ్వేంటి రావా నాకు చెప్పేది అనేవాళ్ళు. ఎంత గర్విష్ఠులు అయిపోయారు. ఆ గర్వం నీలో రాకుండా చూడు. ఇక చివరిగా దేవుడు చెప్పిన కారణం, ఇదే అధ్యాయము ఇదే వచనం, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే, అది దీనులకును దరిద్రులకును ఏం చేయలేదట. మనం ఎంతమందికి చేయం, అసలు ఎవరికి చేయం, మనం ఏ భయం లేకుండా ఉంటాం. సొదొమ అనగానే లస్ట్ అంటాం, సొదొమ అనగానే వ్యభిచారం అంటాం, సొదొమ అనగానే కాముకత్వం అంటాం, సొదొమ అనగానే లైంగికపరమైన పాపాలు అనుకుంటాం. ఆ పాపాలు నాలో లేవు కాబట్టి నేను చాలా బాగున్నాను అనుకుంటాం. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ లోతు దినాల్లో ఏదైతే జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. అలాంటి వాళ్ళందరికీ అదే గతి పడుతుంది. ఎలాంటి వారికి, ఓన్లీ లస్టా? నో, సపోర్టింగ్ రాంగ్ పర్సన్స్ కూడా తప్పే, గర్వము కూడా తప్పే. అది మాత్రమే కాదు, అబద్ధాలు కూడా తప్పే. సొదొమ నాశనానికి గల ప్రధానమైన కారణాల్లో ఉన్న కారణాలు ఇవి. అండ్ అన్నిటికంటే ప్రాముఖ్యంగా చివరిగా దేవుడు చెప్పింది ఏంటంటే, బీదలను పట్టించుకోరంట. ఉన్న సమృద్ధిని వదిలిపెట్టేసి బీదలను వదిలేశారంట. ఇంత సమృద్ధి ఉంటే బీదలను వదిలేయడం ఏంటండి? చాలామంది అనుకుంటారు, మేము చాలామందికి కొన్ని ప్రక్రియలు కొన్ని సహాయాలు చేస్తూ ఉన్నప్పుడు బాగా ఉన్నోడేమో అందుకు చేస్తున్నారు అనుకుంటారు. లేదు, ఉన్నోడై చేయట్లేదు. దేవుడు బైబిల్లో చెప్పిన మాట ఏం చెప్పనా, వెదజల్లి ధనవంతులైన వారు వృద్ధి పొందిన వారు ఉన్నారట, దాచుకొని బీదలైన వారు కూడా ఉన్నారంట. మేము వెదజల్లేది ఏదో వెనకుందని కాదు, ద్రవ్యము నీ యొద్ద ఉండగా నీ పొరుగువానికి నా దగ్గర లేదు అని నువ్వు చెప్పే అబద్ధం రేపొద్దున నిన్ను దేవుని న్యాయపీఠం ముందు తీర్పునకు నిలబెడుతుందనే మాట, ఆ భయంతో ఎన్ని సహాయాలు చేసామో మాకు తెలుసు. ఇప్పటికీ నా జీవితంలో నేను చెప్తానండి, ఇప్పటికీ నేను దాటిపోయిన బీదవాడు లేడు. ఇప్పటికీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అడుక్కునేవారు నేను ఒకవేళ చూస్తే, మేబీ అది 100 స్పీడ్లో ఉండొచ్చు, 80 స్పీడ్లో ఉండొచ్చు. ఒకవేళ రోడ్డు పక్కన అడుక్కునేవాడు నాకు కనబడ్డాడంటే కొంచెం దూరమైన ఆపి, అవసరమైతే మళ్ళీ కారు కానీ బండి కానీ వెనక్కనే తిరిగి వచ్చి నేను వాళ్ళకి సహాయం చేశాను. ఎందుకంటే నేను దాటిపోయింది బీదవాడిని కాదు, బీదలకు సహాయం చేయవాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. యెహోవాకు దానం చేసేవాడు కాదంటే ఏంటి, అప్పిచ్చేవాడు. అప్పంటేనే దాని ఫార్మాట్ ఏంటి, నువ్వు తీసుకుంటే తర్వాత నాకు ఇచ్చేస్తారు. అప్పంటే అదే కదా, నేను అమ్మ తీసుకోమ్మా 5,000 తీసుకోమ్మా అనేది వేరు, సహాయం అది. అమ్మ నేను నీకు 5,000 అప్పిస్తున్నా అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి, తర్వాత నువ్వు ఇచ్చేయాలని. దేవుడు బీదల విషయంలో దేవుడు ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. దయచేసి బీదల విషయంలో మీరు చిల్లర ఏరుకోకండి. నేను చాలాసార్లు చెప్పాను, నేను మరలా చెప్తున్నాను. సంఘానికి వచ్చే క్రమంలో బీద వాళ్ళు మీకు రోడ్డు మీద కనబడితే జనరల్లీ సంఘంలో కానుకేయడానికి డబ్బులు తెచ్చుకుంటారు చూసారా, అవసరమైతే ఆ కానుక తీసుకెళ్ళి బీద వాళ్ళకి ఇచ్చేయండి. సంఘంలో ఏకపోయినా పర్లేదు. ఒకవేళ మీ దగ్గర అది కాకుండా ఇంకా ఏ డబ్బులు లేకపోతే ఓపెన్గా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మీరిచ్చే కానుకను బట్టి ఈ పరిచయం అయితే ఆగదు. మీరిచ్చే కానుకను బట్టి ఈ పరిచయం ఆగకపోవచ్చు, కానీ మీరు అక్కడ ఇవ్వకపోతే ఆనాడు వాళ్ళకి ఏం దొరకపోవచ్చు. అందుకే మళ్ళీ చెప్తున్నా, మీరు సంఘానికి వచ్చేటప్పుడు మీ దగ్గర కానుక డబ్బులు రిటర్న్ వెళ్ళడానికి ఉండే డబ్బులు కాకుండా ఇంకా ఏ మనీ మీ దగ్గర లేకపోతే ఆన్ ద వేలో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఒక బీద విధవరాలు కానీ, బీద వ్యక్తి కానీ, వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ అడుక్కుంటూ యాచిస్తూ మీకు కనబడితే ఇది కానుక డబ్బు కదా అని దాచిపెట్టుకొని రాకండి. అది ఇక్కడ ఏ డిఫరెన్స్ చూపించకపోవచ్చు, బట్ దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్స్. కానుక కోసం తెచ్చిన డబ్బు వారికి ఇచ్చేసి వచ్చేయండి, పర్లేదు. మీ దగ్గర అయితే ఇక్కడ ఇలా పెట్టేసి వేస్తావయ్యవా అనరు కదా. సంఘంలో కానుక అంటే ఏంటి, ఫ్రీ విల్. తీసుకొని వస్తారు, వేయకపోతే వేయకపోతే నీకు ఇప్పుడు డిప్ప బయలుపోతాయి అంటావేంటి. సో నేనేమంటానంటే అలాంటి సందర్భాలు దేవుని వల్ల మన చర్చిలో లేవు. నువ్వెందుకు కానుక వేయలేదని ఎవరు నేను డిమాండ్ చేయరు, నువ్వెందుకు దశంభాగం ఇవ్వలేదు అని ఎవరు నేను అడగరు. సో బీద వాళ్ళని దయచేసి మర్చిపోకండి, అసలు మర్చిపోకండి. 10 రూపాయలు మినిమం అంటే మినిమం 10 రూపీస్ అయిన వాళ్ళకి వేయండి. కనీసం 10 రూపీస్ కూడా ఇవ్వనంత లేమి స్థితిలో మనం లేంగా, అంత చిల్లరగా మన జీవితాలు ఏం లేవు కదా.
మన లావిష్నెస్ తగ్గించుకుందాం కావాలంటే వీళ్ళ కోసం, మనకున్న కంఫర్ట్స్ తగ్గించుకుందాం కావాలంటే వీళ్ళ కోసం. నేను ట్రూలీ బిలీవ్ చేస్తానండి, ట్రూలీ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యానండి. ఎదుటి వారికి ఇవ్వడం నేర్చుకున్న తర్వాత దేవుడు ఎంత ఇస్తాడో, ఎలా ద్వారాలు తెరిచిస్తాడో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో మనం ఇవ్వండి అని చెప్పే సేవకులం కాదు, నాకు ఇవ్వండి అని చెప్పే సేవకులంగా మారకూడదు. ఎదుటి వారికి ఇద్దాం అని చెప్పే సేవకులుగా మనం మారుతాం. బీద వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే బీదలు మొరపెట్టినప్పుడు వాళ్ళ మొర వినకుండా మనం గదిలోకి వచ్చి దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, రెఫరెన్స్ నేను తర్వాత చెప్తాను, నాకు ఐడియా లేదు, దేవుడు అనే మాట ఏం చెప్పనా, బీదలు మొరపెట్టినప్పుడు నీ చెవి నువ్వు మోసుకున్నావు కాబట్టి నువ్వు మొరపెట్టినప్పుడు నేను నా చెవి మోసుకుంటా అంటాడు. సో సొదొమ వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి అని అంటే, మొరపెడుతుంటే కనీసం వాళ్ళకున్న ధనిక స్థితిని బట్టైనా హెల్ప్ చేశారా? లేదు. సో మీరైతే ఆ తప్పిదాలు చేయకండి. ఓన్లీ లస్ట్ని ఫోకస్ చేసి ఇది నాలో లేదు కాబట్టి ఇంకా రాకడలో తుర్రమని ఎగిరిపోయి ఫస్ట్ పిట్టని నేనే అనుకుంటున్నారేమో. కాదు. సపోర్ట్ని వెంటనే తీసేసుకోండి, వెనక్కి తీసుకోండి. దయచేసి గర్వం రానివ్వకండి, దయచేసి బీదలను విస్మరించకండి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమంటారు, మీ పాప ఏవైతే అబద్ధాలు ఏవైతే ఉంటాయో, అబద్ధ ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తనను దయచేసి తొలగించండి. అలా తొలగించకుండా మీరు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్లెస్ చేయడు. రాకడలో మన స్థితి సొదొమ గొమొర్రా స్థితి వల్లనే అవుతుంది. ఎందుకు రాకడికి దీనికి సంబంధం ఎందుకు పెడుతున్నా అంటే, నేను పెట్టిన లింక్ కాదు. ఎవరు పెట్టిన లింక్? దేవుడే పెట్టిన లింక్. సో ఇప్పుడు చెప్పండి, 5 పాపాలు ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి? లాస్ట్. దేవుని కృపను బట్టి మన సంఘం దీని దరిదాపుల్లో కూడా లేదు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. సెకండ్ థింగ్ ఏంటి? అబద్ధాలు. మేబీ ఉంటే ఉండొచ్చండి, దీని విషయంలో అయితే నేను అంత చెప్పలేను. అబద్ధాలు చెప్పొచ్చేమో, నేనైతే చెప్పను. సీరియస్లీ నేను చెప్పను. ఎందుకంటే అది చెప్తే మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ బాధ పెట్టినా సరే నిజం చెప్పి బాధ పెట్టిద్దాం. అబద్ధం చెప్పి కంఫర్ట్ చేసే బదులు నిజం చెప్పి హర్ట్ చేస్తే సరిపోద్ది, అంతే. ఒక దానికి ఎప్పుడైనా హిస్టరీ ఉండాలంటే నిజం చెప్పేసి దాన్ని క్లోజ్ చేసేయండి. అబద్ధం చెప్పారా, ఫ్యూచర్ మళ్ళీ మీరు రాస్తున్నట్టే ఆ పాపాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నట్టే. దయచేసి ఆ తప్పిదం చేయకండి. అబద్ధం అస్సలు చెప్పకండి, 100% చెప్పకండి. ఏదైనా తప్పిదం చేశారా, అవును ఒప్పుకోండి, సారీ చెప్పండి. దేవుని కృపను బట్టి ఈ సంఘంలో మీరు ఎంత పాపం చేసి సారీ చెప్పినా దాన్ని మళ్ళీ ప్రస్తావించకండి. ఎందుకంటే దేవుడే చెప్పిన మాట, వన్స్ మనం ఒకసారి పాపం చేసి ప్రభువా సారీ అంటే ఆయన మన పాపాలను తన వీపు వెనక వేసుకుంటాడు. కాబట్టి ఇక మనం ఎవరమండి? దేవుడు మర్చిపోయిన పాపాలను నేను తవ్వితే దేవుడు నా జీవితంలో మర్చిపోయిన పాపాలను ఆయన తవ్వాల్సి వస్తుంది. సో అందరం దొంగలం కాబట్టి ఎవరైనా సైలెంట్గా ఉంటే చాలా మంచిది, అంతేనా? ఏదో దొంగలు రాత్రిపూట దొంగతనానికి వెళ్ళి ఇద్దరు అరిచారనుకోండి, ఇద్దరు పట్టుబడతారు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, బాబు నీ దారి నీదే, నా దారి నాదే అని చెప్తే అది మంచిది, ఇద్దరికి శ్రేయస్కరం. సో దొంగలం అందరం, ఎవరిని పాయింట్అవుట్ చేసే అంత సీన్ మనకు లేదు. మనల్ని మనం పాయింట్అవుట్ చేసుకుందాం, ఎదుటివారిని పాయింట్అవుట్ కాదు చేయాల్సింది, కరెక్ట్ చేద్దాం, అబద్ధాలను మానేద్దాం. థర్డ్ థింగ్ ఏంటి? మనము దుర్మార్గులకు దయచేసి మన సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయకండి. ఆ దుర్మార్గుడు నీ స్నేహితుడైతే స్నేహితుడికి కూడా, ఆ దుర్మార్గురాలు నీ భార్య అయితే నీ భార్యకి కూడా సపోర్ట్ ఉండకూడదు, ఆ దుర్మార్గుడు నీ భర్త అయితే నీ భర్తకు కూడా సపోర్ట్ ఉండకూడదు. మా ఆవిడ ఏ చేసినా న్యాయం అండి, మా ఆవిడ హవ్వ తర్వాత మా ఆవిడే అన్నారనుకోండి, ఏదైతే నుంచి బయటకు గంటేస్తాడు దేవుడు. వద్దు. ఎంత క్లోజ్ అయినా, ఎంత బంధువులైనా, డు నాట్ ఎక్స్టెండ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్, డు నాట్ ఎక్స్టెండ్ యువర్ మోరల్ సపోర్ట్, డు నాట్ ఎక్స్టెండ్ ఎనీ ఆఫ్ యువర్ సపోర్ట్ టు ద ఫ్రెండ్, టు ద రిలేటివ్, టు ద క్లోజెస్ట్ పర్సన్ హూ ఈజ్ ఇన్ అ రాంగ్ ట్రాక్. ఆ ట్రాక్లో ఉన్న వారికి సపోర్ట్ ఇవ్వకండి. ఇక 4వదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఎదిగినా మనకు రాకూడదు ఏంటి? గర్వం. కొమ్ములు రాకూడదండి. కొమ్ములు ఎలా వస్తాయంటే, 2 తలల్లో ఢీకొంటే 2 కొమ్ములు వస్తాయని చిన్నప్పుడే చెప్పి ఒకసారి గుద్దుకుంటే రెండోసారి గుద్దించేవాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో. ఈ కొమ్ముల గురించి కాదు నేను మాట్లాడేది. గర్వముతో మీకు కొమ్ములు రాకూడదు. ఆ కొమ్ములు వచ్చాయంటే దేవునికి బాగా కట్ చేయడం బాగా తెలుసు. సో దేవుని చేతిలో పడకండి, నాశనం అయిపోతాం. చివరిగా బీద వాళ్ళని దయచేసి మర్చిపోకండి, అస్సలు మర్చిపోకండి. బీద వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఈవెన్ ద లార్డ్స్ హోలీ చర్చ్ విజన్ అని చెప్పనా, చివరికి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ద లార్డ్స్ హోలీ చర్చ్ ఈజ్ నెవర్ బీన్ ఎ మినిస్ట్రీ అండి, ఇట్స్ అ మిషనరీ. ద లార్డ్స్ హోలీ చర్చ్ మిషన్ కూడా, మా విజన్ కూడా రేపొద్దున అనాథ పిల్లలను చేరదీయాలని, లేదా వృద్ధాప్యంలో కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు వదిలేసిన వారిని చేరదీయాలి. వాళ్ళని మేము పెంచుతాం, వాళ్ళకి దాన్ని ఏమంటారు నాకు తెలియదు, భాష తప్పైతే క్షమించండి. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ మేము చూసుకుంటాం, మేము పెంచుకుంటామండి. ఇంకా అది నా భాష తప్పైతే తప్పై ఉండొచ్చు, కానీ నా ఉద్దేశం అది తప్పైతే కాదు. వి టేక్ కేర్ ఆఫ్ దెమ్. మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ మేము చూసుకుంటాం. ఇంకా రానున్న రోజుల్లో పేద విద్యార్థులను ద లార్డ్స్ హోలీ చర్చ్ చదివిస్తుంది. రానున్న రోజుల్లో
ఎంప్లాయ్మెంట్ లేక సరిగ్గా ఇబ్బందులు పడుతున్న వారిని ఫినాన్షియల్గా వారిని స్థిరపరిచే ప్రక్రియలు కొన్ని చేస్తుంది 100%. ఇది ఎప్పుడు జరుగుద్ది నాకు తెలియదు. ఐఎమ్ ప్రేయింగ్, ఐఎమ్ వెయిటింగ్. ప్రేయర్ చేయడం, వెయిట్ చేయడం వరకే నా బాధ్యత. ఒకరి దగ్గర చేయి చాపే బాధ్యత నాది కాదు, ఒకరిని అడుక్కునే బాధ్యత నాది కాదు. దేవుడు ఇవ్వాలనుకున్న టైంలో నాకు సమర్థత ఉంది, ఎస్ హీఈస్ ఏబుల్ టు డూ ఇట్ అని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడిస్తాడు. ఆ రోజు గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకా చాలా వర్క్ ఉంటుంది. సో చదువుకున్న వాళ్ళు బాగా చదువుకోండి, ఏంటి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇంకా బాగా చేయండి. అందులో ఒక 10% మాత్రం ఇలాంటి వాళ్ళ కోసం పక్కకు పెట్టేయండి. అది ఇక్కడే ఇవ్వాలని నేను చెప్పట్లా. ఆ 10%తో మనం చాలా చేయొచ్చు. నా 10%, మీ 10% అన్నీ కలిపామనుకోండి, అదే చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ అయిపోద్ది. ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, 10%ని దశమ భాగం విషయంలో చాలామంది నన్ను అడిగారు, దశమ భాగం విషయంలో మీ స్టాండ్ ఏంటి అని నన్ను అడిగినప్పుడు, దశమ భాగమే ఇవ్వాలి అని రూల్ లేదు కొత్త నిబంధన ప్రకారంగా. కానీ ఎక్కువ ఇచ్చేంత సీన్ కూడా మనకు లేదు. ఉందా? లేదు. సో నేను అనేది ఏంటంటే, దశమ భాగాన్ని పక్కకు పెట్టేసామనుకోండి, అది రేపు పొద్దున్న దేనికో దానికి చర్చ్కి కానీ, చర్చ్ మెంబర్స్కి కానీ, లేదా పేదవాళ్ళకి కానీ యూజ్ అవుద్ది. మరి నీ సంగతి ఏంటి, నువ్వు దశమ భాగం ఇస్తావా అని ఎవరైనా అడిగితే, నేను కనీసం దశమ భాగం కూడా తీసుకోను. నా మనీలో కనీసం దశమ భాగం కూడా తీసుకోను. నా కోసం నేను ఖర్చు పెట్టాను. ఒకవేళ ఇఫ్ ఐ హ్యావ్ 10,000, 9,500 కంటే ఎక్కువే నేను మినిస్ట్రీకి పెడతాను. 10,000 నా దగ్గర ఉంటే 9,500 కంటే ఎక్కువే నేను మినిస్ట్రీకి పెడతాను. మహా అంటే 500 నా కోసం వాడుకుంటాను. యాజ్ ఆఫ్ నౌ నా కేరింగ్ అంతా మమ్మీ డాడీ చూసుకుంటారు కాబట్టి నాకు ఇంకేం పనులు లేవు. ఒకవేళ ఉన్నా కానీ నేను నా జీవితంలో తీసుకున్న తీర్మానం ఏం చెప్పనా, నాకు దేవుడిచ్చే మనీలో 50% కంటే ఎక్కువ ఏనాడు కూడా నేను తీసుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ 49%తోనే నాది ఆగిపోవాలి, నా ఇంటేక్ ఆగిపోవాలని నా బలమైన తీర్మానం. యాజ్ ఆఫ్ నౌ అయితే నేను 90%లో 100%లో ఇప్పటి వరకు 10% కూడా ఎక్కువ తీసుకోలేదు. మేబీ 5% తీసుకొని ఉంటానేమో. 95% అయితే నేను దేవునికే ఇచ్చేసాను. నాతో ట్రావెల్ అయిన వాళ్ళందరికీ తెలిసి ఈ విషయం. సో నేను ఒకటే చెప్తున్నాను, విత్ కంప్లీట్ అథారిటీ నేను చెప్తున్నాను, చెప్పగలిగే అర్హతతో చెప్తున్నాను, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో, బీదలకు ఇవ్వాల్సిన విషయంలో దయచేసి వెనకడుగు వేయకండి. అలాంటి వారిగా మీరుంటే సొదొమ గొమొర్రాలాగా మనకు కూడా అవ్వచ్చు. ఈసారి అగ్ని పైనుంచి రాకపోవచ్చు, బట్ ఏదో ఒక రకంలో నాశనం అయితే వస్తుంది. సో ఆ నాశనం రావాలనుకుంటే ఎంజాయ్, లేదు నాశనం వద్దు అనుకుంటే ఎంజాయ్మెంట్ మానేయండి. దేవుని కోసం నిష్టగా బ్రతకండి. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించునుగాక.